కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. ఓకే, దీంట్లో మీరు ఒక బేసిక్గా రైటర్ అయ్యి ఉండి మీరు రాయకుండా మరి వేరే కథలు తీసుకోవడంలో ఉద్దేశం? నేను రైటర్ని అంటే ఏ రైటర్ని నీకు తెలుసు, నేను కథారచయితను కాదు. ఏదో ఒంటెద్దు బండి ఇలాంటివి కొన్నిటికి కథారచయితను, కానీ సొంత ఊరు ఇలాంటి వాటిలో కానీ నేను కథలు ఎన్ని ఇచ్చాను ఇండస్ట్రీకి. నా దగ్గర ఉన్న ఈవేళకి కూడా ఒక 20-25 కథలు ఉన్నాయి నా దగ్గర. దాని కొంచెం గాడ్రేజ్ బీరువా కొని అరల్లో ఒక్కొక్క ఫైల్ అలా పెట్టాను నేను. మనం కూడా కొన్ని వర్కౌట్ చేసాం ఆ రోజుల్లోనే. ఇవన్నీ ఉన్నాయి, కానీ అవి ట్రెండ్స్ రకరకాలు మారిపోతున్నాయి. ఒక సినిమా నేను డైరెక్ట్ చేద్దాం అనుకుని అప్పుడు వివి వినాయకుని కో డైరెక్టర్గా పెట్టుకుందాం అనుకుని అలా ప్లాన్ చేసాం. ఆ రోజుల్లో ఏదో చేయాలని తపన చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి అప్పటికి తర్వాత కూడా తయారు చేసుకుని అన్నీ అందులో పెట్టుకున్నాం. నా దగ్గర ఉన్నాయి కదా, నా నిలవసరుకుని బయటకు తోసేయడానికి ఎవరినైనా ముంచేయను నేను. అది వేళకి ట్రెండ్కి సరిపోయేదా సరిపోందా? సరిపోదంటే దాన్ని సంస్కరించడం బెటరా, కొత్త కథ ఆలోచించడం బెటరా? నా షార్ట్ ఫిల్మ్స్లో కొత్త కథలు చేయాలంటే ఎన్ని థాట్స్ నా దగ్గర ఉన్నాయి కొత్తగా. ఇవన్నీ బదులు ఎక్కడో కథ చదివి మనం ఇన్స్పైర్ అయ్యాం, మనకు నచ్చింది, ఆ క్యారెక్టర్ భలే ఉందిరా అనుకున్నాం, లేకపోతే ఆ ముగింపు బాగుందిరా అనుకున్నాం. అందులో ఏదో నచ్చుతుంది అంతవరకే. ఒక కంటెంటో కాన్సెప్టో క్యారెక్టరో ఏదో నచ్చుతుంది, అందుకని దాన్ని తీసుకుంటాం. ఆ రైటర్కి చిన్న నామినల్గా డైలాగ్స్ మీరే రాస్తారు. ట్రీట్మెంట్ టోటల్ దాన్ని, ఆ కథ సోల్ తీసుకున్నాం అంతే. టోటల్ అంతా ఇంకా మిగతా 23 క్రాఫ్ట్లు నావే. ఓకే, ఇవన్నీ చేసుకోవడం, నా క్యారెక్టర్ మంచిగా బాగుండేలాగా చూసుకోవడం. చిన్న స్వార్థం, ఎంత కష్టపడుతున్నాను కాబట్టి మంచి క్యారెక్టర్లు సినిమాల్లో అన్నీ వేస్తే ఇందులో 25-30 ఈ క్యారెక్టర్లు కూడా వేసినట్టు. ఓకే, సినిమా అంటే ప్రతిదీ అందరూ చూసి ఉండొచ్చు, చూడకపోవచ్చు. షార్ట్ ఫిల్మ్స్ వరుసగా ఓ రోజు కూర్చున్నా కూడా, హాఫ్ డే కూర్చున్నా నాకు మొత్తం 30 చూసేయచ్చు. అది రేపు రికార్డెడ్గా ఉంటాయి అని చేస్తున్నాను. నాకు ఫుల్ 24 గంటలు సరిపోవట్లేదు రోజుకి. ఇప్పుడు యాక్ట్ ఫుల్ మనిషికి మంచి యాక్టివిటీ ఉంటేనే అదే హెల్త్. సో ఆ రకంగా ఐఎమ్ ఎంజాయింగ్. నేను ఆన్సర్ ఇచ్చుకోవాల్సి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నాను, కానీ ఎందుకంటే అంత పెద్ద తరమే చేసి ఇవి నష్టం వస్తుందని తెలిసి ఇవేంటి మీకు ఇంకో పని లేదా అంటే నవ్వాలా, ఆన్సర్ చెప్పాలంటే అరగంట మాట్లాడాలి. నువ్వు అయిపోయాక ఇంకోటి ఎవడో ఇంటికి వెళ్ళాక అడిగాడు అనుకో, ఎంతమందికి చెప్పాను నేను? నువ్వు ఇంటర్వ్యూ కాబట్టి చెప్పాను, మామూలుగా ఏదో చేసుకుంటున్నా నా సంతోషం కోసం అంటాను. మామూలుగా ఇండస్ట్రీలో నటుడు డైరెక్టర్గా మారితే కొంచెం అవకాశాలు తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నటుడు డైరెక్టర్గా మారితే కొంచెం ఇంకా మళ్ళీ ఎందుకులే మళ్ళీ తను పిలిచి మనకు కాంపిటీషన్ చేసుకుని రకరకాల క్యాలిక్యులేషన్స్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు డైరెక్టర్గా మారితే ఆ వచ్చే అవకాశాలు కూడా తగ్గే ఛాన్స్ ఉన్నాయి కదా? చేస్తున్నాయి ఇప్పుడు అవకాశాలు ఏమన్నా? లేదని చేయడం కాదు, అలాగని నేను చేయడం మానట్లేదే. ఏటికి 10 సినిమాలు 7 సినిమాలు చేస్తున్నాను నేను. ఓకే, నేను జీరోగా మన ఇంట్లో కూర్చోవడం కాదు. ఇదివరకు అయితే ఏదో రకంగా ఉంటే బాగుండు అని అలా ఎదురు చూసేవాడిని. ఇప్పుడు ఎదురు చూడట్లేదు, అయినా వస్తున్నాయి, చేస్తున్నాను. కాకపోతే పెద్ద సినిమాల్లో నాకు ఇవ్వకపోతే నేను చేయలేకపోతున్నాను తప్ప వాళ్ళు అలా అనుకోక్కర్లేదు కూడా. పెద్ద సినిమాలు కూడా లాస్ట్ ఇయర్ ఎన్ని చేశాను నేను. వాళ్ళు అరవింద్ గారి సినిమాల్లో వాటిలో ఎవడు ఇవన్నీ చేయలేదు. ఎప్పుడు 10 ఏళ్ళు అయిపోలేదు కదా అవి చేసి. మొన్న 2-3 ఏళ్ల క్రితం మంచి వేషం ఉన్నప్పుడు నాకు ఇస్తున్నారు, పిలుస్తున్నారు. ఓకే, పెద్ద సినిమాలోనూ పిలుస్తున్నారు, చిన్న సినిమాల్లో కూడా చేస్తున్నాను. సో అవి వాటిపాటిగా వచ్చేవి. నేను వెళ్ళి ఎవరిని గుమ్మం ఎక్కి అడగను నేను. వేషం అడగక్కలేకుండానే వస్తాయి. ఇదివరకు ఒక స్పీడ్లో ఉన్నప్పుడు అలాగే ఫాలోఅప్లు ఇవన్నీ ఎవడైనా చేస్తాడు. ఇప్పుడు వేషం ఉంటేనే ఇస్తున్నారు అంతే తప్ప ఎల్బి శ్రీరాముని వాడుకోకపోతే అతని జీవితం ఏమైపోతుందని ఎవరు కదా. మనమే ఆదుకోవాలని ఎవరు కదా. ఉన్నప్పుడు చేద్దాం, లేనప్పుడు మన పని మనం చేసుకుందాం అనేది. ఈ షార్ట్ ఫిల్మ్స్ మీద మీ ఈ సినిమా పరంగా తోటి నటినట్ల స్పందన ఎలా ఉందండి? అందరికీ కూడా మనసులో ఉంటుంది, అదేంటిది డబ్బులు లేని వ్యాపారం ఎంచుకున్నాడు ఏంటి అనేది మనసులో ఉంటుంది. కానీ అవసరం అతనికి అనేది ఒక పక్కన ఉండొచ్చు. కానీ మొత్తానికి ఏదో చేస్తున్నాడు కదా, మిగతా వాళ్ళు చెయ్యండి అతను చేస్తున్నాడు కదా, అతని రియాక్షన్స్ కూడా బాగుంటున్నాయి కదా,
కామెంట్స్ యూత్ నుంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి నా దానికి. అందరూ ఏదో మీ వెనకాల మేమున్నామండి, చాలా గొప్ప, మిగతా వాళ్ళందరికీ ఇది ఒక లెసన్ కావాలి, మీలాంటి వాళ్ళందరూ చేయాలి మా యూత్కి, ఇలాగే రెచ్చిపోయి పెడుతుంటారు వాళ్ళు. భలే చాలా డబ్బులు ఎందుకు అన్నట్టు అనిపిస్తుంటాయి అవి చూస్తుంటే. సో అవి కొందరు చదువుతుంటారు కదా, వాడు కూడా ఓకే అతనేం డబ్బు రాకపోవచ్చు కానీ అతనేం మొత్తం అప్రతిష్టపాలు అయిపోవట్లేదు అనేది ఏదో ఉంటుంది కదా. అలాగే కొందరికి మనం కూడా చేస్తే బాగుండని అనిపించవచ్చు. ఎస్వి కృష్ణారెడ్డి గారు అన్నారు చాలా మంచి పని చేస్తున్నారండి, మరి నలుగురికి ఆదర్శం అన్నట్టుగా. ఓకే. అలాగే జేపీ గారు అన్నాడు నేను కూడా చేయాలనిపిస్తుందని, ఇంకో 3-4 అన్నారు అట్లా. సో నలుగురు చేస్తే కూడా ఆ ట్రెండ్ మారుతుంది కదా, నేను ట్రెండ్ మార్చిన వాడిని అవుతాను కదా. ఈవేళ నేను పనికిమాలిన పని చేస్తున్నాను అనుకోవచ్చు, రేపొద్దున నేను సక్సెస్ అయితే 10 మందికి దారి చూపించినట్టు వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుందిగా. యూత్ కూడా వాడే చేస్తున్నాడు మనం చేయొచ్చు అనేది ఉంటుంది కదా. వాడు అలా తీసి పేరు తెచ్చుకుంటున్నాడు, మనం ఇంకోలా పేరు తెచ్చుకోవాలని వాళ్ళు కూడా కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది కదా. ముసలివాడు ఆడే చేస్తున్నాడు మనకేం పోయిందని వాళ్ళు కూడా మంచి మంచి సినిమాలు చేయొచ్చు కదా. వాళ్ళని ఏదో ఉద్ధరించడం కోసం చేయట్లేదు నన్ను నేను ఉద్ధరించుకోవడం కూడా కాదు, ఒక యాక్టివిటీ. ఇప్పుడు రిటైర్ అయిపోయి కూడా మనుషులు ఎక్కడో సర్వీస్ ఇస్తుంటారు. వాళ్ళు ఎందుకు ఇస్తారంటే తక్కువ జీతానికి చేస్తూ ఉంటారు. ఖాళీగా కూర్చోవడం కంటే మంచి యాక్టివిటీ కదా అన్నట్టు, అలా నేను కూడా అందుకే చేస్తున్నాను. ఓకే, మళ్ళీ దీంట్లో భరణి గారిని తీసుకొస్తున్నాను అనుకోవద్దు. మీరు నాటకాలలో మీరు మంచి టగ్ ఆఫ్ వార్ కాంపిటీషన్ మీరే చెప్పారు. అంటే ఇప్పుడు ఆయన కూడా సిరా అని ఒకటి తీస్తే దానికి ఒక మంచి అవార్డు వచ్చింది. దీంట్లో కూడా ఆయన ఏమైనా కాంపిటీషన్గా తీసుకుంటున్నారా మీరు? అట్లా ఫిల్మ్స్ రాళ్ళు, బిస్లరీ అని మీరు కూడా తీశారు కదా, అక్కడ కూడా మీరు ఏమన్నా ఆయనతో కాంపిటీషన్గా ఫీల్ అయ్యారా? అట్లా అంటే అలాంటి మనం కూడా ఒకటి తీయాలి అన్నట్టుగా. సిరాలో అతను ప్రొడక్షన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది కదా. అవును, నాది ప్రొడక్షన్ ఇన్వాల్వ్మెంట్, నా దుకాణం పెట్టుకున్నాకే. అంతకుముందు నేను ప్రొడ్యూసర్ని కాదు, కానీ నా అదృష్టం నేను ప్రొడ్యూస్ చేయకపోయినా మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్లో హీరోగా చేశాను నేను. రాళ్ళు మీకు చూస్తే తెలుస్తుంది, బిస్లరీ బాటిల్, పల్లకి, అమెరికాలో డొక్కా ఫణి అని అతను ఉన్నాడు. తను రాసుకున్న కథను పల్లకి మోసేవాళ్ళు ఉండేవారు పెళ్ళికి, దానికి ఇదివరకు అదొక వృత్తి. బాజాలు, బ్యాండు ఎలాగో పల్లకీలో ఊరేగించడం, పెళ్ళికి పల్లకి అనేది ఉంది. మనం కొన్ని సినిమాల్లో ట్రెడిషనల్గా ఈవి గారు, రాఘవేంద్రరావు గారు వాళ్ళు చూపిస్తుంటారు పల్లకీలో హీరోయిన్. ఆమెలో పల్లకి అది ఊరేగించారు. నేను శ్రీకాంత్ పాట కూడా ఓహోం ఓం ఓహోం ఓం అంటూ గోదావరి బ్రిడ్జి మీద ఆ పల్లకి వృత్తి ఒకటి, అది చాలా కాలం పల్లెటూళ్ళలో ఆంధ్ర వైపు ఉండేది. ఇప్పుడు అది బ్యాన్ చేశారు, మనుషులు మోయకూడదు అనేది ఏదో కారణం వల్ల ఆ వృత్తి పోయింది. అది దాని మీద ఒక కథ రాసుకున్నాడు ఒక అతను. అలాగ ఒక వృత్తిని కోల్పోయిన ఒక పల్లకి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.